మనమందరం కొన్ని రోజుల నుంచి అరే పెట్టండి రా ఫిజికల్ టాస్క్ పెట్టండి రా కొట్టుకోవాలరా అరే కొట్టుకోవాలి వాళ్ళు కొట్టుకోవాలి కనీసం మినిమం ఇద్దరికి తలలు పగల అయ్యా లాస్ట్ టైం ఊరికి నడిచేసాం కనీసం రక్తాలు రావాలి అసలు అలాంటి టాస్క్ అసలు దాంట్లో గొడవలు అవ్వాలి దాంట్లో ఆర్గ్యుమెంట్లు అవ్వాలి ఫ్రెండ్స్ విడిపోవాలి అసలు ఎనిమిస్ కలిసిపోవాలి అసలు మామూలుగా ఉండకూడదు అసలు రచ్చరంబోలా ఉండాలి ఓనర్స్ టెనెంట్స్ కాదు కలిపేసి పులిగారు చేసి గట్టిగా వాళ్ళు గొడవలు పెట్టని ఎవరైతే అంటే నేను కూడా అనమాట సో మనం ఎవరైతే ఇది కోరుకున్నామో ఫైనల్గా డే వచ్చింది అనమాట సో అందరు కలిసి కొట్టుకునే ఒక గట్టి ఫిజికల్ టాస్క్ రంగంలోకి దించాడు బిగ్ బాస్ ఇప్పుడు రణరంగం ఇప్పటివరకు జరిగింది చదరంగమే సో ఇది రణరంగం ఈరోజు జరగబోయే టాస్క్ మాత్రం మీరు ప్రోమోలు ఏదైతే చూసారో దాని గురించి మనం మాట్లాడుతాం కెప్టెన్సీ టాస్క్ హౌస్ డేలో జరగబోతుంది గట్టిగా ఫిజికల్గా ఫైట్ చేసుకునే టాస్కే ఇంకా అమ్మాయి లేరు అబ్బాయి లేరు గుద్దుకోవడమైన రాజా ఇంకా రెడ్డిగా అదే ఎరుపు చూపిస్తే ఎద్దులు ఎలా కుమ్ముకుంటే ఇంకా అలా కుమ్ముకోండి అన్నట్టే ఉంది టాస్క్ కూడా సో ఆ ప్రోమో గురించి మాట్లాడదాం ఆ కెప్టెన్సీ టాస్క్లో కొన్ని అక్కడ పవర్ కార్డ్స్ ఉన్నాయి ఎవరికి వచ్చినాయి ఏంటి ఒకటి రెండు తెలిసినాయి అనమాట సో దాని గురించి మాట్లాడదాం అంతే లెట్స్ స్టార్ట్ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆనంద్ వెల్కమ్ టు టాప్ న్యూస్ ఒక 30 సెకండ్స్ పర్సనల్ టైం తీసుకుంటా రాత్రి ఇలా పడుకోవటం రాత్రి కూడా తెల్లారుజామున ఇలా పడుకోవటం అలాగే లేచి ఆ మీటింగ్లు గట్రా అటెండ్ అవ్వటం దాని తర్వాత వచ్చి ఒక వీడియో చేసుకోవటం దాని తర్వాత స్నానం కానీ పానం కానీ ఏం చేసినా కూడా సో మీరందరూ ఏంట్రా ఇలాగే పడుకొని ఇలాగే లేచిపోయాడు అని అనుకోవద్దు స్మెల్ వస్తున్నా నేనే అడ్జస్ట్ అవుతుంటే మీకు అదే రాదు కాబట్టి మీరు అడ్జస్ట్ అవ్వచ్చు ఎందుకంటే దానికోసం మళ్ళీ అదొక టైం వేస్ట్లా ఉందండి టైం ఉండట్లా టైం వేస్ట్ కాదు లేచిన తర్వాత మీటింగ్ అంటే మళ్ళీ వీడియో చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది మళ్ళీ నేను గంట అటు తిరిగి వచ్చాను అనుకోండి వేస్ట్ అయిపోద్ది అనమాట అది సంగతి సో ఇది కొంచెం కంఫర్టబుల్గానే ఉంది రోజు ఇలాగే చేసేసుకోవటం సో మీరు మాత్రం ఏంది అదే డ్రెస్ వేసుకుని వచ్చేస్తానని ఫీల్ అవ్వకుండా అడ్జస్ట్ చేసుకోండి ఇంక మొదలెడదాం సో వీడియో లైక్ చేసి చూడండి ఎవరు కెప్టెన్సీ కంటెండర్స్ అయితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో ఒక నలుగురు పేర్లు కింద కామెంట్ చేయండి వీళ్ళు నలుగురు కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యి దాని తర్వాత అందులో నుంచి ఒక కెప్టెన్ అయితే బాగుంటుంది భయ్యా అనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మొదలెడదాం సో బిగ్ బాస్ ఏమంటే నేను మీ అందరికీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇస్తానంట ప్రతి వారం ఇచ్చేది గోల్డెన్ ఆపర్చునిటీ కదా కాకపోతే ఏంటి అంటే కెప్టెన్సీ టాస్క్ మాత్రమే కాదు ఇందులో అంతకు మించి ఉన్నాయి మీరు దేనికైతే కరువాచిపోయారో అని చెప్పి ఫుడ్ ఐటమ్స్ కదా ఆబ్వియస్గా సో దానికోసం అనమాట సో అక్కడ ఒక బయట నెట్ మీద కొంచెం సెటప్ చేసి మంచిగా బాల్స్ గీల్స్ అన్ని పెట్టారు స్టార్ట్ బజర్ మోగగానే టీమ్ లీడ్స్ సమయానుసారంగా చెప్పిన కలర్ బాల్స్ని నెట్ నుంచి బయటికి పడేయాలి అంట సో టీమ్ లీడ్స్ ఇక్కడ నిన్నట్లాగే మళ్ళీ 4 టీములుగా విడిపోయారు సుఖం 2 టీములు చేస్తుంటే అంత కిక్కుండేదా సో ఎనీవే 4 టీములు చేశారు 4 బాస్కెట్లు పెట్టారు టీంలు ఎవరెవరు ఏంటో చెప్తాను అందులో టీమ్ లీడర్స్ ఉన్నారు బిగ్ బాసే మళ్ళీ నిన్నట్లాగే టీమ్ లీడర్స్ని సెలెక్ట్ చేస్తే టీమ్ సెలెక్షన్ జరిగిందా లేదంటే బిగ్ బాసే టీమ్స్ ఇచ్చాడా అన్నది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎందుకంటే ఆ టీంని చూస్తుంటే వీళ్ళు చేసుకున్నట్టు లేదు నాకు ఎందుకో అసలు జరిగే పని కూడా అనిపించట్లా నాకు సో ఆ టీం చెప్పినప్పుడు చెప్తాను నేను ఇక్కడ బాల్స్ని మీరు నెట్ మీద గమనిస్తే 2 బ్లాక్ బాల్స్ ఉన్నాయి ఎవరైనా నాలంటి వాళ్ళు అతి తెలివైన వాళ్ళు వెళ్తే ఏం చేస్తారు పిల్లలు ఒక బ్లాక్ బాల్ బయటికి వస్తారు స్వయంగానే బయటికి వెళ్ళిపోతాం అనమాట అంటే మన బిగ్ బాస్ ఏం చేశాడు బ్లాక్ సీడ్ ఇచ్చి వాళ్ళకి ఇమ్యూనిటీ టాస్క్ ఇచ్చాడు యాక్చువల్గా అది నెగిటివ్ కానీ అందులో పాజిటివ్ పవర్ ఉంది అంటే మీరు బయటికి వెళ్ళిపోయేటట్టున్నారు సో మీరు కొద్దిగా పవర్ ఇమ్యూనిటీ సంపాదించుకోండి మీరు డేంజర్ జోన్లో ఉన్నారు అన్న విధంగానే నాకు అనిపించింది సో ఏదైనా సరే మనం అక్కడ అలా ఆలోచించాం కదా అంతా మొత్తం జరిగాక ఇప్పుడు మన బయట నుంచి అనిపిస్తుంది కానీ ఆహా బ్లాక్ ఉంటే ఈ సీజన్ బ్లాక్ ఉంటే పవర్ ఏమో అనుకొని ఇచ్చేస్తాం కానీ బిగ్ బాస్ ముందే చెప్తాడంటే చెప్పడం ఇప్పుడు ఆనంద్ గడి బ్లాక్ బాల్ బయట తీసాడు అనుకోండి బిగ్ బాస్కి బాగుంది అనుకోండి ఆ బ్లాక్ బాల్ అంటే ఆనంద్ గడి అంటే ఇష్టం అనుకోండి బిగ్ బాస్ ఏం చేస్తారంటే ఆ బ్లాక్ బాల్ ఆనంద్ ఎవరు తీసారో ఆనంద్కి పవర్ వస్తుంది అని చెప్పి ఆ కిక్అవుట్ పవర్ ఇచ్చేస్తారు అది ఆనంద్ గడి అంటే ఇష్టం లేదనుకోండి అప్పుడు ఆనంద్ గడి టీం నుంచి ఒకళ్ళు తీసేయండి రా అని చెప్పి ఆపోజిట్ వాళ్ళకి అంటే కెప్టెన్కి అలా సంచాలకులకు వాళ్ళకి పవర్ ఇస్తాడు ఏదైనా విష్ణుమాయలాగా అదంతే బిగ్ బాస్ మాయ అంటే ఆ ప్రపంచానికి ఆయనే దేవుడు ఆయన ఏం చెప్తే జరగాల్సిందే ఇక దాని గురించి మనం లాజిక్ ఆలోచించకూడదు అలాంటి బ్లాక్ బాల్స్ ఏం వచ్చినాడు అవన్నీ మ్యాజిక్లే సో అదొక మ్యాజిక్ బాల్స్ అనమాట 2 బాల్స్ ఉన్నాయి అది ఎవరు తోస్తారో దాన్ని బట్టి ఆయన చెప్పడం అని అనుకుంటున్నాను భయ్యా 100% కాదు అలాగే ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నా ఎంతకీ తోసిన వాళ్ళు ఒకరైతే ఈయన చెప్పిన వాళ్ళ పేరు కూడా ఒకలా ఉండొచ్చు అది ఇంక వేరే విషయం సో ఎందుకంటే కెప్టెన్కి అక్కడ ఎవరు దోస్తారంటే ఎట్ట కనిపిస్తుంది 4 దోస్తా ఉన్నారు సో బ్లాక్ బాల్స్ ఉన్నాయి నెక్స్ట్ ఆ బాల్స్ పడిన తర్వాత కలర్ చెప్తాడు బిగ్ బాస్ ఆ కలర్ బాల్స్ పడిన తర్వాత కెప్టెన్ బయటకు టీమ్ లీడ్ పైకి దోస్తూ ఉంటాడు కెప్టెన్ కాదు సారీ టీమ్ లీడ్ పైకి దోస్తూ ఉంటాడు మిగతా ఇద్దరు బయట ఉంటారు సపోర్టర్స్ వాళ్ళిద్దరూ ఏంటంటే ఆ బాల్స్ ఆ కలర్ బాల్స్ని పట్టుకొని ఎవరు బయటకు వచ్చినా సరే ఆ కలర్ బాల్స్ పట్టుకొని వాళ్ళ బాస్కెట్ ఉంటుంది బాక్స్ ఉంటుంది ఆ బాక్స్లో వేయాలి ఈ బాక్స్లో వేసే లోపల నువ్వు పక్కన ఏదో ఒకటి వేసుకుని అందరూ బాల్ మీద పడి ఈ బాల్ మీద పడి 4-5 బాల్స్ వస్తాయి 2 వేరియేషన్ పడి లాక్కొని పీక్కొని ఫిజికల్గా మీరు ఏదైనా చేసుకోవచ్చు వేసుకొని అందులో పెట్టాలి ఒక్క విషయం ఇక్కడ జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మైక్ వేసుకొని స్విమ్మింగ్ పూల్లో దొక్కకూడదు
ఒకసారి దూకితే ఏమండవు, రెండోసారి దూకితే మాత్రం గట్టిగా క్లాస్ పీకి వార్నింగ్ ఇస్తారు. ఎందుకంటే అది చాలా కొంచెం కాస్ట్లీగా ఉంటాయి, వాళ్ళకి చాలా డబ్బులు బొక్కడిపోతాయి అనమాట. సో అక్కడ పవర్ కార్డ్స్ ఉన్నాయి. ఆ పవర్ కార్డ్స్ ఏంటంటే కంటెండర్ కార్డు, అంటే ఆ పవర్ కార్డు ఎవరికైతే వచ్చిందో వాళ్ళు డైరెక్ట్గా కెప్టెన్సీ కంటెండర్ అవుతారు. కెప్టెన్ అవరు, కంటెండర్ మాత్రమే అవుతారు. నెక్స్ట్ కిక్అవుట్ కార్డు, అదేంటంటే అది ఏ టీంకి వస్తే ఆ టీము పక్క టీంలోంచి ఒకరినో లేదంటే పూర్తిగా పక్క టీం మొత్తాన్నో కిక్అవుట్ చేసేయచ్చు అనమాట. అది జరిగింది చెప్తాను నేను. నెక్స్ట్ మటను, ఎమ్మి దసరా వస్తుంది, సో మటన్ పెట్టాలని బిగ్ బాస్ డిసైడ్ అయ్యాడు. సో మటన్ పంపిస్తారు, ఆ టీం వరకే పంపిస్తారు, అందరికీ పంపారు. దాని తర్వాత లగ్జరీ ఫుడ్. ఈ లగ్జరీ ఫుడ్ నాకు తెలిసి వారం మొత్తం ఇస్తారు అని నేను అనుకుంటున్నా, తెలీదు ఒక పూటకే ఇస్తారా ముగ్గురికి, లేదంటే వారం మొత్తం ఇస్తారని. నాకు ఒక్కటి అర్థం కాదు ఏంటంటే, మటన్ లగ్జరీ ఫుడ్ ఉన్నప్పుడు ఎవరైనా ఒక ఆప్షన్ ఇస్తే ఏం చూస్ చేసుకుంటారు, మీరేం చూస్ చేసుకుంటారు? ఆబ్వియస్గా లగ్జరీ ఫుడ్ చూస్ చేసుకుంటారు కదా, అందులో ఏదో ఒక నాన్ వెజ్ అయితే వచ్చేది కదా దీనికన్నా కూడా. సో అదనమాట సంగతి. బట్ పెట్టారు, దీని బదులు ఇంకోటి ఏదైనా పెట్టాల్సింది. ఇమ్యూనిటీ అంటే ఆల్రెడీ ఇమ్యూనిటీ ఇచ్చేశారు కాబట్టి ఇంకేం పెట్టచ్చు అంటారు? మీరు ఆలోచించుకుని కామెంట్ చేయండి, నాకైతే ఇప్పుడు రావట్లేదు కానీ టక్కని. సో 4 టీంలు ఉన్నాయి. బ్లూ టీం హరీష్ గారు, తనూజ అండ్ రీతు. ఇది చెప్పండి, ఇది న్యాచురల్గా అక్కడ ఫామ్ అవుతుందా? నిన్నే తనూజ గారు హరీష్ గారు ఏ అంటే ఓ అని చెప్పి ఇద్దరు గట్టిగా అరుచుకున్నారు. వాళ్ళిద్దరూ టీంలోకి వస్తారా? రారు. కానీ ఇక్కడ గమనిస్తే తనూజ రీతు ఇద్దరు ఫ్రెండ్స్. సో నాకేమనిపించిందంటే, ఇది చెప్తానండి, తనూజ రీతు ఇద్దరు ఫ్రెండ్స్, ఇందులో హరీష్, అండ్ హరీష్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద టీమ్. సో బిగ్ బాస్ సెలెక్ట్ చేశారు అనుకున్నా. నెక్స్ట్ రెడ్ టీం ఫ్లోరా, ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్. సో వీళ్ళు ముగ్గురు టీము, ఇందులో ఫ్లోరా కెప్టెన్. ఈ టీంలో నాకు పెద్ద ఒడిదుడుకులు కనిపించలేదు, ఫస్ట్ టీంలో కనిపించినంత. వీళ్ళు ఓకే వెళ్ళిపోతూ ఉంటారు, ఈజీ గోయింగ్ పీపుల్. నెక్స్ట్ ఎల్లో టీం సుమనన్న, రాము అండ్ సంజనా గారు. ఇందులో సంజనా గారు కెప్టెన్. ఈ టీం కూడా కొద్దిగా కాంప్లికేటెడ్ టీమే, చెప్తాను అదేంటన్నది. నెక్స్ట్ గ్రీన్ టీము దివ్య, భరణి అండ్ శ్రీజ. భరణి అన్న ఇస్ ద కెప్టెన్. భరణి అన్న నిన్న కెప్టెన్ అయ్యాడు, ఈ రోజు కెప్టెన్, అదే టీం లీడ్ అయ్యాడు. నిన్న టీం లీడ్ అయ్యాడు, ఈ రోజు టీం లీడ్ అయ్యాడు. ఏంది ఇది ఒకటే నాకు అర్థం కావట్లేదు. బిగ్ బాస్ ఏంది పార్షియాలిటీ? శ్రీజ గీచ్కి అక్కడ కళ్యాణ్కి ఇచ్చినట్టు ఏవలా. సరే, ఇందులో ఉన్న కాంప్లికేషన్స్ ఏంటంటే, హరీష్ తనుజ రీతిలో తనుజ రీతి ఇద్దరు ఫ్రెండ్స్, హరీష్ గారు ఫ్రెండ్ కాదు. ఇప్పుడు వాళ్ళ టీంలో ఏదైనా డిస్కస్ చేసుకొని ఒకళ్ళని మీ టీంలోంచి ఒకళ్ళు వెళ్ళిపోవాలి, అలాంటి సిచ్యువేషన్ ఏదైనా వస్తే వాళ్ళ ముగ్గురు కలిసి ఇప్పుడు హరీష్ గారు స్ట్రాంగ్గా ఉంటారు, మరి రీతు తనుజ ఫ్రెండ్స్గా హరీష్ని పంపించేస్తారా, లేదంటే హరీష్ గారు నెక్స్ట్ రీతు కలిసి తనుజని పంపించేస్తారా, కొద్దిగా వీక్ ఉంటుంది వాళ్ళతో పవర్తో కంపేర్ చేస్తే అని అలాంటి డిస్కషన్ ఏమైనా ఉంటుందేమో, అలాగేమైనా ఆలోచించి పెట్టారేమో అని అనుకుంటున్నాను రాజా. ఇలా ఉంటుందని కాదు, టీమే లేచిపోయే కార్డు ఉంది అక్కడ. సో అంటే బ్లాక్ బాల్ పడిపోతే అది కూడా కెప్టెన్కి ఇచ్చేసాడు పవర్. మరి సంహవ్ వీళ్ళు ముగ్గురు కలిసి ఎలా ఆడతారు, టీం కోసం ఆడతారా, ఇండివిజువాలిటీ చూసుకుంటారా ఏంటా అని చెప్పి వాళ్ళు ప్యాచప్ చేద్దామని మొత్తానికి ఇలా పెట్టారు. సంథింగ్ సిమిలర్గా సుమను, రాము అండ్ సంజన గారు. సుమన్ అన్న రాము కలిసి నిన్న సంజన గారు నామినేట్ చేశారు, గట్టిగానే గొడవైంది. వాళ్ళ ముగ్గురు ఒక టీము. సో వీళ్ళ ముగ్గురు అలాంటి కోఆర్డినేషన్ ఉంటుంది. నెక్స్ట్ దివ్య, భరణి అండ్ శ్రీజ. ఇక్కడ కూడా అంతే, భరణి అన్న లాక్ చేద్దామని చెప్పి. సో దివ్య, భరణి ఒక సైడ్, ఒక మోర్ దెన్ శ్రీజ, భరణి అన్నకి దివ్య కొద్దిగా క్లోజ్ అయిపోయింది ఈ మధ్య. నిన్న నైట్ మిడ్-నైట్ ముచ్చట్లని వీడియో ఉంటుంది రాజా, చూడండి, లెంతీ ఉంటుంది. అది 2xలో పెట్టుకొని చూసినా ఓకే, ఇంకా అంత స్పీడ్లో పెట్టుకొని చూసినా ఓకే, బట్ ఇంట్రెస్టింగ్ పాయింట్లు ఉంటాయి అందులో. దివ్య గేమ్ ప్లాన్ ఏంటి, దివ్య ఏం చేయాలనుకుంటుంది, భరణి అన్ననే ఒక పావులా వాడుతుందా, నిజంగా అంత తెలివి ఉందా లేదా, అలాంటి చాలా విషయాలు అందులో మనం మాట్లాడుకున్నాము. చూడండి, మీకు అర్థమైద్ది. ఒక్క నిమిషం, అది చూడండి. దాంతోపాటు ఎపిసోడ్ రివ్యూ కూడా బాగానే వచ్చింది, నామినేషన్స్ది. ఆ వీడియో కూడా ఉంటుంది. టైం ఉంటే మీకు ఫ్రీ ఉంటే ఖచ్చితంగా అది చూడండి. సో ఇలా టీమ్స్ కాంబినేషన్ అయితే మాత్రం ఇలా ఉంది. దాని తర్వాత గేమ్ అన్నది స్టార్ట్ అయింది. తనుజ గారు కంప్లైంట్ చేస్తున్నారు, ఏంటంటే ఆవిడ మూతి మీద కొట్టారంట. కావాలని ఎవరైనా కొడతారా? తనుజ గారు గేమ్లో తగిలి ఉంటుంది. దట్టు కళ్యాణ్ కొట్టాడని చెప్తున్నట్టున్నారు. కళ్యాణ్ మీరు ఫ్రెండ్సే కదా, కావాలని ఇప్పుడు తనుజని కొట్టేద్దాం అని చెప్పి కొడతారా? ఏదో ఇంక ఈ గేమ్లో అంతా ఇంకా ఎవరు హీట్ ఆఫ్ ద మూమెంట్లో వాళ్ళు వెళ్ళిపోతారు. కావాలని కొట్టినా తిట్టినా ఏం చేసినా కూడా ఇంకేం చేయలేము. అలా ఇంక వెళ్ళిపోవటం లైట్ తీసుకొని. బట్ ఆవిడ కంప్లైంట్ చేస్తా ఉంటే ఇమ్మాయిల్ అంటే కావాలని కొట్టరు కదమ్మా అది అంటే, ఇలా మామ మీద ఇలా పెట్టి కొట్టారని చెప్పి ఆవిడ చూపిస్తుంటే కళ్యాణ్ నిజంగా కళ్యాణ్ కొట్టి ఫీల్ చేయడు అక్కడ, అంత ఫోర్స్తో ఆవిడ చూపిస్తూ ఉంటే. సో నెక్స్ట్ రీతు ఒక బాల్ తీసిద్ది. అదేంటంటే గేమ్ పాజ్ చేసిన తర్వాత ఒక బాల్ వేసారనుకుంటా, నాకు తెలుసు అది తీస్తూ ఉంటే ఏది వేసారంటే అది కాదు ఇది అని చెప్పి కళ్యాణ్ తన చేతిలో చూపిస్తున్నాడు. అది బ్రో పెట్టు ఆడా అని చెప్పి ఆయన కొంచెం తెలిసిందేగా కళ్యాణ్ కోసం. సో అలా మాట్లాడుతున్నాడు అనమాట. రీతు ఏది వేసింది ఏది అంటే తనుజ గారు ఒక నుంచి వాడు ఇలా ఇసిరాడు అంటే అది పాజ్ రాకముందు వచ్చింది, దాని ముందు ఇసిరారు అది అని చెప్పి. సో వీళ్ళు ఒక బాల్ కోసం గొడవ పడుతున్నారు. ఇదేంటంటే రౌండ్స్గా జరిగిద్ది. ఎలా అంటే ఒక్కొక్క కలర్ బాల్ బిగ్ బాస్ చెప్తూ ఉంటాడు. ఆ రౌండ్లో ఆ కలర్ బాల్ ఎవరైతే ఎక్కువ బాస్కెట్లో కలెక్ట్ చేస్తారో ఆ రౌండ్ అయ్యేపాటికి వాళ్ళు ఆ రౌండ్ విన్నరు. ఆ ఒక్కొక్క రౌండ్ విన్ అయిన తర్వాత ఒక్కొక్క కార్డు, అక్కడ ఉన్న పవర్ కార్డు గెలుచుకోవచ్చు అనమాట. సో దాని నుంచి వాళ్ళకి ఆ పవర్ ఏదైతే ఉందో అది వస్తుంది. సో అందుకోసం చెప్పి ఆ బాస్కెట్లో ఎక్కువ బాల్స్ ఉండేలా వాళ్ళు చూసుకోవాలి.
సంచాలకుగా పవన్ పెట్టారు. సో పవన్ గేమ్ని ఆపడం కానీ లేదంటే ముందుకు సాగించడం కానీ ఏదైనా జరిగితే ఆయన చేసుకోవడం కానీ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ అక్కడ ఒక బ్లాక్ బాల్ బయటపడింది మొత్తానికి. అది ఎవరు తోశారో ఎవరు చేశారో అది ఎలా కనిపెట్టాడో పవన్ అది దేవుడికి ఎరిక. ఏ టీం కారణంగా బ్లాక్ బాల్ బయటకు వచ్చిందని మీరు అనుకుంటున్నారు, ఆ టీం నుంచి ఒకరిని బయటికి పంపించండి అని బిగ్ బాస్ చెప్పాడు. ఇక్కడ రూల్స్ ఏంటన్నది ఎగ్జాక్ట్గా తెలియదు కానీ ఎందుకంటే వీళ్ళు దీని తర్వాత గొడవ ఆడుకుంటున్నారు. పవన్ ఏం చేస్తారంటే తనూజ వాళ్ళ టీం నుంచి అంటే హరీష్ గారు కొడితే బాల్ వచ్చిందని చెప్పి మనోడు డిసైడ్ అయ్యాడు. సో తనూజ గారిని ఎలిమినేట్ చేశాడు. ఎందుకు ఎలిమినేట్ చేశాడు తనూజ గారిని? హరీష్ రీతు కంపారిటివ్లీ మోర్ స్ట్రాంగ్, అందుకని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఏం క్వశ్చన్ చేస్తున్నారు? కళ్యాణ్ కీ ప్లేయర్స్ని పంపించాలి సపోర్టర్స్ని కాదని. కీ ప్లేయర్ని పంపించాలంటే ప్లేయర్స్ని పంపించాలంటే నాకు అర్థం కాల. అంటే ఆ లెక్కన కీ ప్లేయర్స్ అని వీళ్ళకి అంటే కీ ప్లేయర్ అంటే టీం లీడు అని అనుకోవచ్చు. కీ ప్లేయర్స్ అంటే టీం లీడు ప్లస్ రీతు కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు, వాళ్ళు కీ ప్లేయర్స్. తనుజ బెబ్బెబ్బే ఏమి లేదు పంపించేయండి అని అది ఆవిడ పంపించేది ఏంటి ఇలా పంపించేది అలా అంటున్నారా? నాకు అర్థం కాలేదు. ఈ కీ ప్లేయర్ అనే వర్డ్ కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే తెలిసింది నిజంగా వీళ్ళు ఏదో పెట్టుకున్నారా ఏంటి అని చెప్పి. సో సపోర్టర్స్ కాదంటే పవన్ ఎవరైనా చేయొచ్చు, ఎవరు ఏదైనా చేయొచ్చు ఇందులో అని చెప్పి. మరి దీనికి సంబంధించి గొడవే, నేను దీనికి సంబంధించి అనుకున్నా. మరి ఏమైనా మనోడు ప్రోమోలు అటు నుంచి కట్ చేశారో తెలియదు. కళ్యాణ్ అలా లేదు అలా అవ్వదు అలా లేదని చెప్పి ఇమ్మానుయల్ కూడా పక్కనే ఉన్నాడు. అలా అవ్వదు, మీరు ఈ ప్లేస్నే పంపించాలని చెప్పి. నెక్స్ట్ దాని తర్వాత మీరు కన్నా చూస్తే ఒక ఫ్రేమ్ అదిరిపోయే ఫ్రేమ్ బ్లూ టీం వాళ్ళు తనుజ గారు అండ్ హరీష్ గారు అలా కూర్చున్నారు. ఏంద్రా ఈ జీవితం అని చెప్పి. ఏదైనా టీంలో కోఆర్డినేషన్ ఏదైనా ఉంటే వాళ్ళు ముందుకు వెళ్తారు చెప్తే ఆడాలన్న జీలు పట్టుదల అబ్బా ఒక ఛాన్స్ కోసం ఎదురు చూడటం, వాళ్ళ బలాలకు సంబంధించిన ఛాన్స్ రావటం ఇది. సో ఇప్పుడు ఏమైందంటే సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ ప్రకారం ఫస్ట్ టాస్క్ ఫ్లోరా టీం వాళ్ళు గెలిచారు. ఫ్లోరా, ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ వీళ్ళు గెలిచారు. ఫ్లోరా గారు లక్కీ చామ్, లేడీ లక్. ఎందుకంటే నిన్న సుమన్ టీంలో ఉంటే అసలు చిత్తు కొట్టారు. దానికి ముందు ఇమ్యూనిటీ టాస్క్ శ్రీజాకి రీతుకి పడకపోవటం ఏంటి, వాళ్ళిద్దరూ ఏదో ఈగో క్లాస్కి వెళ్ళి కొట్టుకోవటం ఏంటి, ఆవిడికి బాల్ చూడటం ఏంటి, ఆవిడ వచ్చి టింగ్ లేడి పిల్లలాగా వేసేయటం ఏంటి, ఆవిడ ఆ వారం సేవ్ అయిపోవటం ఏంటి, కట్ చేస్తే ఈరోజు వీకెస్ట్ టీం అనుకున్న వీక్ పీపుల్ అనుకున్న ముగ్గురు జత కట్టడం ఏంటి, ఆ టాస్క్లు గెలవటం ఏంటి, ఆ నామినేషన్ పాయింట్లు పెట్టడం ఏంటి, ఇంటా బయట అందరూ షాక్కి గురవటం ఏంటి, మళ్ళీ అది కట్ చేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు ఒక టాస్క్ గెలవటం ఏంటి, ఒక రౌండ్ గెలవటం ఏంటి. అబ్బో ఆవిడకి బాగా లక్ ఉందయ్యా గోవర్ధనం, మామూలు లక్ కాదు. లేదంటే ఫస్ట్ వారం ఫ్లోరా గారు కన్ఫామ్ అనుకునే టైంకి ఆవిడ ఉండటం, సెకండ్ వారం ఉండటం, వీళ్ళు తప్పులు చేయటం, ఇమ్యూనిటీ గెలుచుకున్నాడు, మూడో వారం ఉండటం, నాలుగో వారం అసలు బయటికి వెళ్ళే ఛాన్సే లేకపోవడం. అంటే నాలంటూ ఎవరైనా వచ్చి ఫ్లోరా గారు ఏం చేస్తున్నారా, ఫ్లోరా గారు అసలు ఎందుకున్నారా, ఆవిడకి ఓట్లు వేయటం ఏంటి, సరే ఓట్లు వేసినా సరే బిగ్ బాస్ టీము బయటకు పంపించేయాలి అంటే నేనే చాలాసార్లు అసలు ఓట్స్ కన్సిడర్ చేయాలి అన్న దాంట్లోంచి నేనే అసలు ఓట్లు వేసినా కూడా వద్దొద్దు అసలు ఏం ఆడట్లేదు బాగా ఆడే వాళ్ళకి ఛాన్స్ పోతుంది అన్న నా చేత చెప్పించుకొని ఇప్పుడు మళ్ళీ ఆవిడ బాగా ఆడి నాలంటూ నోరు మూయించగలిగారంటే లేదు ఫ్లోరా గారు ఓకే నవ్ షీ డిజర్వ్స్ అని చెప్పించుకోగలిగారంటే మరి ఆట మారింది కదా. మరి అక్కడ ఆట మారితే ఇక్కడ మన మాట మారాలి అంతే కదా. మార్చేటట్టు చేశారు ఆవిడ, మనం ఏం చేయలేము అందులో. ఇదంతే ఒక విధి వైపరీత్యం అనుకోవటమే. సో ఆవిడ బాగా ఆడారు. సో లేడీ లక్. ఇప్పుడు ఇమ్మాన్యుయల్ జస్ట్ తినే ఇద్దరు ఉంటే బలంగా అంటే ఆవిడ కెప్టెన్ కూడా. సో ఆ బాల్స్ కొట్టడం వీళ్ళు తీసుకోవడం ఏదైనా టీమ్ ఎఫెక్టే. సో ఇక్కడ వీళ్ళు కంటెండర్ కార్డు తీసుకున్నారు. మన బిగ్ బాస్ ఇచ్చాడా వీళ్ళు చూస్ చేసుకున్నారంటే నాకు ఎందుకు వీళ్ళే చూస్ చేసుకున్నారు. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అదే ఆ కంటెండర్ కార్డు చూస్ చేసుకున్నారు. అది కళ్యాణ్కి వచ్చింది. నాకు తెలిసి ఇద్దరు కళ్యాణ్కి ఆపర్చునిటీ రావట్లేదు, కళ్యాణ్ కొంచెం ముందుకెళ్ళట్లేదు, ఆవిడకి ఇమ్యూనిటీ టాస్క్ వచ్చింది, ఈయన చాలా వరకు అన్ని టాస్కుల్లో బలంగా ఆడాడు, అన్నీ జరిగినాయి, పైగా కెప్టెనే పోయింది. బట్ ఏదైనా సరే అయ్యింది కాబట్టి కళ్యాణ్కి ఆపర్చునిటీ కూడా రాలేదు కాబట్టి కళ్యాణ్ గెలుచుకున్నాడు. నిజంగా కళ్యాణ్ ఫ్యాన్స్కి పండగే. చాలా రోజుల నుంచి వాళ్ళు ఒక కళ్యాణ్ ఏదైనా చేస్తే చూడాలని అంటే ఉన్న కామనర్స్లో కల్లా అందరిలో కల్లా కళ్యాణ్ కొద్దిగా పాజిటివిటీ ఉంది. ఏదో చేస్తాడు నీ అమ్మాయిలు దానివల్ల అవ్వట్లేదు కానీ ఫైనల్గా తన బలం మీద ఆడే టాస్క్ వచ్చింది. తన బలం ఫిజికల్ స్ట్రెంత్, తన బలం తను చాలా ఫాస్ట్గా మూవ్ అవటం, ఏదైతే ఆ మిలిటరీ బ్యాక్గ్రౌండ్ ఉందో దాని అడ్వాంటేజెస్ అవన్నీ. సో అవన్నీ వాడుకొని తన ప్రతిభను చూపించే టైం వచ్చింది. బట్ ఇక్కడ ఒక్క పాయింట్ ఉందబ్బా, అదేంటంటే ఇలాంటి గేమ్స్లో గెలవటం కన్నా ఆట ఆడే విధానం ముఖ్యం. ఏదైతే తనుజ గారు కంప్లైంట్ చేస్తున్నారో లేదంటే మిగతా వాళ్ళు ఎవరైనా చేస్తారో తర్వాత తెలియదు కానీ అలా ఆడాడు ఏంటి అనేది, ఆ విధానం కనుక బాగుంటే కళ్యాణ్కి తిరిగి ఉండదు. ఆ విధానం కనుక బాగాలేకపోతే గెలిచినా కూడా ఉపయోగం ఉండదు. ఇంకొక విషయం, విధానం బాగుండి గెలిచుంటే ఫ్యాన్స్ ఇంకో విషయం మీద బాధపడాలి. అదేంటో తెలుసా, ఈ వారం నామినేషన్లో లేకపోవడం. నామినేషన్లో ఉండి మన ఆట కనుక బాగుంటే జనాలు ఓట్లేస్తారు. ఒక్కసారి ఆ ఓట్లు వేసిన తర్వాత కనెక్ట్ అవుతారు. అది ఇంకా మనకి లక్ లేనంటే అని అనుకోవాలి. ఎందుకంటే ఆ ఆడియన్స్ ఓట్స్ నుంచి మామూలుగా జెన్యూన్ ఓట్స్ న్యూట్రల్ ఫ్యాన్స్ ఓట్స్ నుంచి ఫ్యాన్స్గా మారి ఒక ప్రాసెస్ అది. సో లెట్స్ సీ ఎపిసోడ్లో లైవ్లో చూద్దాం.
లైవ్లో జరుగుతున్నప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్లో అక్కడ పోస్ట్ పెడతాను. సో బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెడతాను. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ కింద దాన్ని పిన్ చేసి ఉంచుతా. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, చూస్తూ ఉండండి. అక్కడ కూడా స్టోరీస్, రీల్స్ ఇవన్నీ పెడతా ఉంటాను. నెక్స్ట్ అలా కంటెంటర్ అయ్యాడు. దాని తర్వాత ఇంకొక అద్భుతం అదేంటి తెలుసా, సెకండ్ రౌండ్ కూడా మళ్ళీ వీళ్ళే విన్ అయ్యారంట. ఫ్లోరా గారు అసలు మామూలు సింగిలో లేరు. ఇందిరా ఫ్లోరా గారికి ఇక్కడ ఇట్టిస్తా అంటే లేదండి, కళ్యాణి ఇమాన్యుల్ బయట ఉన్నారు. ఫ్లోరా గారు లోపల నుంచి బాల్స్ కొడుతున్నారు. బాల్స్ ఏది వచ్చినా సరే బయటికి వీళ్ళు పట్టుకోవాల్సింది. నేను ఆవిడని లక్ ఫ్యాక్టర్లో చెప్తున్నాను అనమాట ఎక్కువగా. అలా అని చెప్పి ఆవిడని తక్కువ చేయట్లేదయ్యా, మళ్ళీ మీరు తక్కువ చేస్తానంది. ఆవిడ కష్టం ఆవిడ పడతారు. అండ్ ఇక్కడ ముఖ్యంగా టీం ఒప్పుకోవడం కూడా కళ్యాణ్కి ఇచ్చేయండి, లేదు నాకు కావాలి అని చెప్పి అలా ఏం చేయరు. ఆవిడ నామినేషన్ కూడా గ్రేస్ఫుల్గా యాక్సెప్ట్ చేస్తున్నారు, గ్రేస్ఫుల్గా పాయింట్స్ పెడుతున్నారు. నాకు అది బాగా నచ్చింది. సో మంచి ఆవిడ చెప్పాలంటే, అంత పెద్ద ఫైటింగ్ ఏం లేవు. సో ఆవిడ సెకండ్ దానిలో కూడా వాళ్ళే గెలిచారు. ఇది అసలు మహా అద్భుతం. దాని తర్వాత ఇక్కడ కిక్అవుట్ కార్డు తీసుకున్నారు. అంటే ఒక టీంని గేమ్లోంచి బయటకు పంపించేయటం. ఎవరికైనా ఈ కార్డు అంటే అక్కడ మటన్ లగ్జరీ ఐటమ్స్ ఉన్నాయి, కిక్అవుట్ ఉందంటే మీరు ఏం చేస్తారు? మటన్ ఏదైనా తీసుకుంటే స్టిల్ ఇంకా 2 కార్డులు ఉంటాయి దానివల్ల. అంటే లగ్జరీ ఐటమ్ తీసుకుంటే అది కాకుండా ఒక స్ట్రాంగెస్ట్ టీంని పంపించేస్తే మిగతా 2 కూడా క్లీన్ స్వీప్ చేసేయచ్చు కదా అని అనుకుంటారు. ఇది బిగ్ బాస్ ఇవ్వలేదు, వాళ్ళే చూస్ చేసుకుంటారు నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ కంటెండర్ తీసుకున్నారు కాబట్టి ఈ థాట్ ప్రాసెస్లో ఉన్నారనుకున్నా. బట్ పక్క టీంని దోసే కన్నా లగ్జరీ ఫుడ్ తీసేసుకుంటే అయిపోయేదేమో అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ వాళ్ళు ఎలా అనుకోవచ్చు, వాళ్ళు దోసేస్తే మొత్తం మనమే క్లీన్ స్వీప్ చేసేచ్చు. వాళ్ళు కొంచెం వీళ్ళ తర్వాత సెకండ్ పొజిషన్లో ఉండొచ్చు. వాళ్ళు ఎవరు అంటే బలంగా ఆడుతుంది వీళ్ళ తర్వాత బర్నీ అన్నోళ్ళ టీము. కానీ ఇక్కడ బర్నీ అన్నోళ్ళు ఎలా ఆడారు అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే బర్నీ అన్నేమో టీం లీడ్ అయ్యే లోపల ఉంటాడు, ఆయన కొడతాడు. మరి ఎలా ఇద్దే ఏంటో. సో మరి దివ్య, శ్రీజ అంత బలంగా ఆడారా? అంత బలంగా ఆడటం వాళ్ళు భయపడ్డారా? నాకు అదే అర్థం కావట్లా. దివ్య అంత ఫిజికల్గా ఎఫర్ట్స్ పెట్టే అంత నాకు అనిపించలేదు. ఆడికి కొంచెం ఇంజరీలు ఉన్నాయి. నేను నైట్ కూడా చెప్తుంది, నేను ఫిజికల్గా అంత ఎఫర్ట్ పెట్టలేనండి, నా బలం అంతా ఈ డిఫెన్సే అన్నట్టు విధంగా చెప్తున్నారు. సో మొత్తానికి ఇలా కిక్అవుట్ చేశారు. ఇది కొంచెం మనం ఆలోచించుకోవాల్సిన విషయం. సో వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంక ఈజీగా అవగొట్టేయచ్చని. ఇక్కడ ఇంకొక తేడా ఉంది. అదేంటంటే హరీష్ గారి టీంలోంచి, బర్నీ గారి టీంలోంచి ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళని కెప్టెన్ చేసి లోపల పెట్టేశారు. వేరస్ ఫ్లోరా గారి టీంలోంచి, సంజన గారి టీంలోంచి ఎవరైతే ఫిజికల్గా అంత ఎఫర్ట్స్ పెట్టలేరో, సంజన గారు కానీ ఫ్లోరా గారు కానీ వాళ్ళని లోపల పెట్టారు. ఇది కూడా చేశాడు, మిక్సింగ్ చేశాడు. కొంచెం అటు ఇటు చేస్తూ ఉంటాడు అనమాట. ఎవరికి అడ్వాంటేజ్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఇచ్చేటట్టు. సో ఇది విషయం. బాల్స్ అని తోసిన తర్వాత కూడా బయటకు వచ్చి పట్టుకోవచ్చు. కానీ వీళ్ళు నాకు తెలిసి కెప్టెన్సీ టీమ్ లీడ్స్ ఎవరైతే ఉన్నారు వీళ్ళు. బట్ అప్పటికే అక్కడ గేమ్ అయిపోతుంది. వాళ్ళు పుల్ చేసుకోవడం, ఒకరి మీద ఒకరు పట్ట ఇదంతా అయింది. సో ఇంట్రెస్టింగ్ గేము ఇది జరిగింది. ఇవే వచ్చిన సోషల్ మీడియా వచ్చిన అప్డేట్స్. సో ఇంట్రెస్టింగ్ గేము 4 రౌండ్లు ఉంటుంది, 4 కార్డ్స్ కోసం. సో కెప్టెన్సీ టాస్క్ కాదు, కెప్టెన్సీ టాస్క్లో ఒక పార్ట్ మాత్రమే. ఇంకా సిరీస్ ఉంటాయి. ఈరోజు ఒకటి జరిగిద్ది, రేపు ఒకటి జరిగిద్ది, ఎల్లుండి ఒకటి జరిగిద్ది అన్నట్టు అనుకుంటున్నాను. వరుసగా టాస్కులు దొరికితే అందులోంచి కంటెండర్స్ వస్తారు. అప్పుడు ఆ కంటెండర్స్ మొత్తానికి కలిపి మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ ఉంటుంది. అది మోస్ట్లీ డిజర్వింగ్, అన్డిజర్వింగ్ ఆ టైప్లోనే ఉంటుంది. అది ఎవరైనా అవ్వచ్చు. సో ఇలా ఉండబోతుంది అనమాట. అంతే, ఇంకా అన్ని పాయింట్స్ కవర్ చేశాను అనుకుంటున్నా. దీని తర్వాత ఓటింగ్కి సంబంధించిన వీడియో చేస్తా ఒక 2-3 అవర్స్లో. కొంచెం స్నానం చేసుకొని వచ్చి చేస్తా. సో అంతే. లైక్ చేయండి వీడియోని. మీరు ఎవరు కెప్టెన్సీ కంటెంటర్స్ అయితే బాగుంటుంది అన్నది కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.